హలో మై డియర్ బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు వంశీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ అయితే ఒక మంచి స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అన్ని స్పెషల్ వీడియోసే అంటే అవునండి, అన్ని స్పెషల్ వీడియోసే. ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్ పెట్టి మీకు నచ్చాలి అన్న దీంతో షూట్ చేస్తానన్నమాట. సో నాకు ప్రతి వీడియో స్పెషలే అన్నమాట. ఈ వీకెండ్ మీ స్పెషల్ ఏంటి, ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. ఇంకా ఏమాత్రం డిలే చేయకోకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఫస్ట్ మీకు ఇయర్ రింగ్స్ చూపిద్దాం అనుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. లుక్ ఎట్ దిస్ అమేజింగ్ ఇయర్ రింగ్స్ గైస్. ఎంత బాగున్నాయి కదా. మామిడి పిందెలు వచ్చాయి, దీనికేమో చిన్న బుట్టలు వచ్చినాయి అనమాట. ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇవి కొంచెం పెద్ద బుట్ట వచ్చింది, చూడండి ఎంత బాగుంది కదా. ఇలాంటి మ్యాచింగ్ కలర్ అవుట్ఫిట్ వేసుకొని వీటితో పేరప్ చేసుకుంటే లుక్ అయితే అదిరిపోతుంది. వర్షం పడుతున్న వేళ చల్లటి సాయంకాలం మిరపకాయ బజ్జీలు తినకపోతే ఎలా చెప్పండి. సో వెంటనే నేనైతే బజ్జీలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే చిల్లీస్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. దాంట్లో సీడ్స్ తీసేద్దాం అనుకున్నాను, కాకపోతే మా హస్బెండ్ వద్దు ఉంచేసేయి బాగుంటుంది, కొంచెం స్పైసీ ఉంటుంది అంటే నేను అలానే ఉంచానన్నమాట. ఇక్కడైతే నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికోసం నేను శనగపిండి, కొంచెం బియ్యపిండి తీసుకున్నాను. అందులోకే నేను కొంచెం వాము, జీలకర్ర, సరిపడా ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ప్యారలల్గా కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడైతే చేసుకున్నాను అనమాట. తర్వాత ఇలా చిల్లీస్ని ఆ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లోకి అయితే వేసేసాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నాయి. మేము దీనికి అడిషనల్గా ఇంకా ఏం చేసామంటే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. అలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ హాఫ్కి కట్ చేసి మిడిల్లో ఈ ఆనియన్స్ కట్ చేసుకునేవి స్టఫ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా బ్యాటర్ అయితే మిగిలిపోయింది, మనం ఏది వేస్ట్ చేయం కదా. సో ఇంట్లో కీరా అయితే ఉందన్నమాట. సో కీరాని కూడా కట్ చేసుకొని ఇలా బజ్జీలుగా అయితే వేసేసాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్ చెప్పనా. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము పైన కొంచెం చాట్ మసాలా, గరం మసాలా మిక్స్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఫైనల్గా మిరపకాయ బజ్జీలు, దోసకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ చేసిన అన్నం పప్పు ఉంటే కలిపేసుకొని దాంతోపాటు తినేసామన్నమాట. That's it for this vlog guys. If you guys like my videos, please do like and subscribe. Don't forget. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకెందుకు ఆలస్యమండి, జాయిన్ టు మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ నందు వంశీ. We will meet with another vlog guys. Until then, stay healthy, be happy, keep smiling.